హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైలా ఏంజల్. ఈరోజు సండే కదా, ఈరోజు ఎలా గడిచిందో, ఏం వంటలు చేశానో అన్నీ ఈరోజు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా ఈరోజు సండే అయినా కూడా కొంచెం కొద్దిగా లేటుగా లేద్దాము ఏమిలే అనేదానికి కూడా లేదు, లేయాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే. ఆడవారికి ఎప్పుడండి రెస్టు? ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది? ఆడవాళ్ళకి అస్సలు రెస్టే ఉండదు. తర్వాత ఉదయమే లేచి కసువులు నూకేసి పాలు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని పాలు వేడి చేసి టీ పెట్టుకొని తాగి సామాన్లు కడిగేసి కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి, మాకైతే చాకలివాడు ఉన్నాడు, అయినా కూడా కొన్ని మాత్రమే వేస్తాను. మా ఆయన బట్టలు మా బాబు బట్టలు వేస్తాను, నావైతే వేయను, నేనే ఉతుక్కుంటాను. ఆ బట్టలు ఉతుక్కొని ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు అదే సండే టిఫిన్ అయితే చేయడం తక్కువే మా ఇంట్లో. మా ఆయన మా బాబు బయటే తినేస్తారు. నేనైతే రాత్రి అన్నం సద్దన్నమో పెరుగు ఏమన్నా ఉంటే వేసుకొని తినేస్తాను నేను. ఇంకా తర్వాత ఈరోజు సండే కాబట్టి మా ఊర్లో సంత జరుగుతుంది. సంతలో మా ఆయన కూరగాయలు, వారానికి సరిపడా కూరగాయలన్నీ తెస్తారు. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో సర్ది పెట్టుకోవాలి. దానికే టైం అంతా 11-11:30 అవుతుంది. ఇంకా తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా సండే కాబట్టి ఎట్లా తిరిగి బిర్యానీనో బగార్ ఖానానో ఏదో ఒకటి చేయాల్సిందే. మేమైతే వారానికి 2-3 సార్లు అయితే చికెనో మటనో తెచ్చుకుంటాము. ఇంకా అలా అని ఈరోజు మటన్ బిర్యానీ చేయాలని చేస్తున్నాను. ఇంకా నాకు వచ్చినట్లు నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సండే వారమంతా స్కూల్కి వెళ్తాను కాబట్టి ఆ బట్టలన్నీ నా శారీస్ అవన్నీ ఉంటాయి. ఇంకా టైం ఉండదు కాబట్టి సండే రోజైతే అన్నీ ఉతికేస్తాను. వాషింగ్ మిషన్ అయితే లేదు, నేనే ఉతుక్కుంటాను. ఇంకా కాబట్టి సండే రోజు ఇంకా పని ఎక్కువ ఉంటుందండి. సండే అంటాం కానీ రెస్టే ఉండదు సండే రోజు, ఇంకా పని ఎక్కువ. ఇంకా బయటికి అయితే ఎక్కడికి వెళ్ళేదైతే ఏం లేదు, ఇంట్లోనే ఏదన్నా టీవీలో మంచి సినిమా వస్తే చూసి అలానే సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, ఆదివారం కూడా అయిపోతుంది, మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది రొటీన్ లైఫ్. మటన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి. నేను మా బాబు అయితే మటను చికెను తినము, దాంట్లో ఉండే రైస్ అయితే తింటాము. అసలు నా కొడుకు అయితే అస్సలు తినడు మటను చికెను, అయినా కూడా బిర్యానీ కావాలంటాడు. బిర్యానీలో ఉండే రైస్ మాత్రం తింటాడు, రైసు దాల్చా. ఇంకా తర్వాత అయితే ముక్కలైతే ఏమీ తినడు. రెడీ అయిపోయిందండి బిర్యానీ.